చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పోక్సో కింద ఆ చట్టం కింద కేసు ఫైల్ చేయడం నిజంగానే చాలా దారుణం. టూ మచ్ అది. ఎందుకని అక్కడ ఒక బాలిక మీద ఒక అఘాయిత్యం జరిగింది అని ఆయన ప్రచారం చేశారు అని, ఆ బాలిక తండ్రితోనే కేసు పెట్టించి ఆయన మీద పోక్సో చట్టం కింద ఆ కేసు పెట్టడం అనేది నిజంగానే దారుణం. అసలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తర్వాత మీడియాతో కూడా మాట్లాడుతూ తాజాగా కూడా ఆ బాలిక తండ్రి ఏం మాట్లాడారు అని చెప్పి ఆయన మాటలన్నీ కూడా వినిపించి, ఆ బాలిక తండ్రే నాకు చెప్పారు ఈ విషయాలన్నీ అని ఆ వీడియో కూడా డిస్ప్లే చేసి, అక్కడ స్థానిక వైసీపీ నేత నాగార్జున రెడ్డి నుంచి నాకు ఫోన్ వస్తే ఇట్లా జరిగింది పాప కానీ నేను పోయాను, మేమే దగ్గరుండి ఆసుపత్రికి పోయి చూపించి వైద్యం చేయించి మెరుగైన వైద్యం కోసం వేరే చోటికి పంపించండి అని చెప్పాను. సాయం చేసిన వాళ్ళతో ఆ పాప తండ్రి మీదే కేసు పెట్టిస్తారా అని మిగిలిన తెలుగుదేశం పార్టీ టీవీ ఛానల్ కూడా ఈ విధంగా ఆ పాప మీద జరిగింది అని చెప్పి ప్రచారం చేశాయి, వార్తలు ప్రసారం చేశాయి. ఇవన్నీ కనుక చూపించి మరి నేనెక్కడ ప్రచారం చేశాను, నేను సాయం చేసిన ఈ కేసు పెట్టడం ఏంది అని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్, తన మీద ఈ కేసు పెట్టడాన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నట్టున్నారు. మామూలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఫస్ట్ నుంచి ఒక మాట చెబుతూ వస్తున్నారు, కొందరు పోలీసులు మితిమీరి ప్రవర్తిస్తున్నారు, వాళ్ళ మీద ప్రైవేట్ కేసులు వేస్తామని చెప్పిన వాళ్ళు మళ్ళీ కనపరాలే. ఎవరి మీద ప్రైవేట్ కేసులు వేయలేదు, చెప్పిన వాళ్ళు మళ్ళీ ఎవరు కనపరాలే. మరి అడిగారో మరి వైసీపీ తరఫున చెప్పిన వాళ్ళందరికీ ఎవరు కనిపిస్తలేరు, ఇప్పుడు ఎవరు కనిపిస్తలేరు. బట్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారేమో న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారట. ఆయనే చెప్పారు, వీళ్ళు రిటైర్ అయిపోయినా కూడా అదే చట్టం ముందు నిలబెట్టి వీళ్ళనైతే వదిలిపెట్టాం, ఖచ్చితంగా చట్ట ప్రకారం శిక్షిస్తాం, చట్ట ప్రకారం చర్యలు ఉంటాయి, నా మీద ఎట్లా కేసు పెడతారు అని చెప్పి ఆయన ఎస్పీ మీద మరికొందరు పోలీస్ అధికారుల మీద ఈవెన్ డీజీపీ మీద కూడా ప్రైవేట్ కేసులు వేసే ఆ ఆలోచన చేస్తూ ఉన్నారు అని అయితే సమాచారం అందుతూ ఉంది. న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు అని. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రైవేట్ కేసులు వేస్తాం అని చెప్పి వాళ్ళు ఏం వేయలేదు. ఇప్పుడు వైసీపీ నాయకుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అయితే వేయడానికి సిద్ధపడుతూ ఉన్నారట. నేను ఎక్కడికి పోను, ఇక్కడే ఉంటా, నాకు ఫోన్ కానీ స్విచ్ ఆఫ్ చేయను, నేను ముందస్తు బెయిల్ కానీ అప్లై చేయను, కోర్టులో అరెస్ట్ చేయండి, నన్ను జైల్లో పెట్టండి, ఎన్ని రోజులు పెడతారో ఎన్ని కేసులు పెడతారో పెట్టండి అని చెప్పి ఆయన కాసింత ఛాలెంజింగ్గానే తీసుకున్నట్టున్నారు. నిజమే, సాయం చేసిన వాళ్ళకి మళ్ళీ వాళ్ళతోనే వెళ్ళి వాళ్ళనే మోటివేట్ చేసి వాళ్ళనే అంటే ఏమంటారు బెదిరించో మేనేజ్ చేసో ఏదన్నా ఆశ చూపో ఏదో ఒకటి కారణం ఏదైనా కానివ్వండి, భయపెట్టో ఏదైనా కానివ్వండి, వాళ్ళతోనే మళ్ళీ ఈయన మీదే కేసులు పెట్టించడం నిజంగా దుర్మార్గం. ఎంత అధికారం ఉంటే మాత్రం ఎంత ఎంత ఏమంటారు సిస్టమ్ చేతిలో ఉంటే మాత్రం ఈ విధంగా ప్రవర్తించడం అయితే నాట్ ఫెయిర్. చాలా మీడియా ఛానల్ అప్పుడు ప్రచారం చేసే ఆ విధంగా ఆ బాలిక తండ్రే చెప్పారు అని చెప్పి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు అంటూ ఉన్నారు. ఆయన మాట్లాడిన వీడియోలు కూడా డిస్ప్లే చేశారు. మరి దీనికి మీదే పోక్సో కింద చట్టం కింద కేసులు పెట్టేస్తే అసలు ఎవరన్నా రాష్ట్రంలో ఇంకెవరన్నా మాట్లాడగలుగుతారా? ఈ రోజు ఇలా ఉంటే నెక్స్ట్ 5 ఏళ్ళకి ఇంకో రకం ఉంటే, మళ్ళీ 5 ఏళ్ళకి ఇంకో రకం ఉంటే, ఇంక అందరూ ఇల్లు లోపల గడి పెట్టుకొని బయట ఎవరు కాకుండా బయటకు వస్తే మూతి గుడ్డలు కట్టుకొని మౌనవ్రతం చేసుకుంటూ ఉండాలి. ఇంత దారుణంగా అసలు చేయకూడదు. మరి ఎందుకు చేస్తున్నారు వీళ్ళ ఆలోచన ఏంటో మొక్క అర్థం కావట్లేదు.